బ్రో విన్నర్ విషయంలో కుట్ర జరిగింది అనుకోవచ్చా? అది అంటే నిన్నటి వరకు కూడా గౌతమ్ విన్నర్ అన్నారు బ్రో, గౌతమ్ విన్నర్ అన్నారు. కానీ లాస్ట్ ఫైనల్లో నిఖిల్ విన్నర్ చేశారు. అయితే బయట ప్రేక్షకులందరూ కూడా కుట్ర జరిగింది అంటున్నారు. మీరేమంటారు దానిపై? సో బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం 100% నాకు తెలియదు. నేను ఐఎమ్ బీయింగ్ జెన్యూన్, ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు. సో దాని గురించి నేను పర్టికులర్ అంటే సోషల్ మీడియా అంతా కూడా ఓటింగ్ గౌతమ్ కే ఎక్కువ జరిగింది అన్నారు. మరి చివరి విషయంలో నేను కూడా సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ, నేను ఎంచుకున్న మార్గం కానీ, నేను ఏంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేము మనము. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ నేను దానికి ఏం చింతించట్లేదు. అంటే మీరు స్టేజ్ మీద కూడా మీరే విన్నర్ అనుకున్నారు కదా 100%. ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. అదే మరి మీరు కుట్ర జరిగిందని అనుకుంటున్నారా అనేది? అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లో మైక్స్ అందించారు, లైవ్ లో ఆగిపోతున్నాయంట. మైక్ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. మైక్స్ అందించారు. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ, యూట్యూబ్ లో కానీ, నేను సోషల్ మీడియానే చూస్తున్నా. ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చినప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతానని నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఎ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా, కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలియదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.